అందరికీ థిక్, లాంగ్ అండ్ బ్యూటిఫుల్ హెయిర్ ఉండాలని కోరిక ఉంటుంది. కానీ అది సాధ్యపరచుకోవాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఒక 3 టిప్స్ ఫాలో అవుదాం. ఆ 3 టిప్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక బైబిల్ వర్స్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఫస్ట్ టిప్, నరిష్ యువర్ హెయిర్. హెయిర్ ఆయిలింగ్. ప్రాపర్ హెయిర్ ఆయిల్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. నేను మామూలుగా వీక్లీ 3 times ఆయిల్ని అప్లై చేసుకుంటాను. ఆయిల్ని లైట్గా వేడి చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని 5 minutes మసాజ్ చేసుకుంటాను. అలానే ఒక మంచి హెయిర్ ప్యాక్ కూడా వీక్లీ 1 time వేసుకుంటాను. న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ నేను వాడేది రెగ్యులర్గా. నెక్స్ట్ మా ఛానల్లో వీడియోస్ వస్తాయి. సెకండ్ టిప్, హెయిర్ ట్రిమ్మింగ్. హెయిర్ ట్రిమ్ చేయడం వల్ల మన హెయిర్ ఖచ్చితంగా పెరుగుతుంది. బ్రోకెన్ అండ్ స్ప్లిట్ ఎండ్స్ యొక్క అపీరియన్స్ మన హెయిర్ యొక్క లుక్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఇంకా సన్నగా ఇంకా షార్ట్గా మన హెయిర్ని కనిపించేలా చేస్తుంది. అందుకే మన హెయిర్ని 1 or 2 inch ట్రిమ్ ప్రతి 3 monthsకి ఒకసారి చేసుకోవచ్చు. థర్డ్ టిప్, ఇంటేక్ ఆఫ్ హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ ఫుడ్. మనం ఎలా అయితే హెయిర్ని చూసుకుంటామో అలాగే మనం హెల్దీ డైట్ని ఫాలో అవ్వాలి. మీ హెయిర్ డ్రైగా లేదా ఫ్రీజీగా ఉండొచ్చు, లేదా సిల్కీగా స్మూత్గా ఉండొచ్చు. ఇవి మన ఇన్సైడ్ హెల్త్ని ఇండికేట్ చేస్తాయి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ మనం డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేస్తే హెయిర్కి చాలా మంచిది. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా నట్స్ కూడా. ఈ 3 ఈజీ టిప్స్ని కన్సిడర్ చేయండి. హెయిర్ కేర్లో కన్సిస్టెన్సీ మీ హెయిర్ గ్రోత్ని డెవలప్ చేసేకి సహాయపడుతుంది. అలాగే మా ఛానల్లో హెయిర్ కేర్ సీక్రెట్ వీడియోస్ ఎవ్రీ థర్స్డే వస్తుంది. తప్పకుండా వాచ్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కూడా వేయండి. థ్యాంక్ యూ.